ఏపీ గనుల శాఖ మాజీ ఎండీకి కోర్టు రిమాండ్ విధించింది. 11 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు పోలీసులు. అంతకుముందు ఏసీబీ అధికారులు గొల్లపూడిలోని ఆఫీసుకు తీసుకొచ్చి విచారించారు. గనుల కేటాయింపుతో పాటు కీలక అంశాలపై సమాచారం రాబట్టారు. ఏపీలో గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాలపై ఏసీబీ దూకుడు పెంచింది. ఇప్పటికే పలు కేసులు విచారిస్తోన్న ఏసీబీ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని అరెస్టు చేసింది. పోలీసులు కోర్టులో హాజరుపరచగా కోర్టు 11 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అంతకుముందు ఇవాళ ఉదయం గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయానికి వెంకటరెడ్డిని తీసుకొచ్చారు అధికారులు. పలు కోణాల్లో విచారించారు. ఏపీలో వివిధ జిల్లాల్లో గనుల కేటాయింపు, ఇతర కీలక అంశాలపై సమాచారం రాబట్టారు. అటు తర్వాత అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. గురువారం రాత్రి హైదరాబాద్లో వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. గనుల లీజులో అక్రమాలపై ఆ శాఖ అధికారుల ఫిర్యాదులు రావడంతో వెంకటరెడ్డిపై కేసు నమోదు చేశారు. వెంకటరెడ్డిని ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది. జేపీవీఎల్, జేసీకేసీ, ప్రతిమా సంస్థలకు అనుచిత లబ్ధి చేకూర్చారని ఆరోపణలు ఉన్నాయి. పర్యావరణ అనుమతులు లేకుండానే గుత్తేదారు సంస్థలకు సహకరించినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఏసీబీ నమోదు చేసిన కేసులో A1గా వెంకటరెడ్డి సహా మొత్తం 7గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నెల 11న వెంకటరెడ్డిపై కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఇసుక దోపిడీకి అన్ని విధాలుగా సహకరించినట్లు తేల్చారు ఏసీబీ అధికారులు.